హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో మనం అగ్రిసెట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మనకి జూలై 1, 2026 నుంచి ఎగ్జామినేషన్కి మనం అప్లై చేసుకోవడానికి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో అప్లై చేసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1వ తారీఖున ఓపెన్ అవుతుంది కాబట్టి హడావిడిగా వెళ్ళి 1వ తారీఖునే అప్లై చేయాలనేటువంటి దూకుడు పక్కన పెట్టి దానికి బదులుగా మీ దగ్గర అప్లై చేయడానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది ముందు చెక్ చేసుకోండి. 1వ తారీఖుని అప్లై చేయనవసరం లేదు. 27వ తారీఖు వరకు కూడా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. అలా అని చెప్పి చివరి వరకు వెయిట్ చేయమని నేను చెప్పట్లేదు. 1-2 రోజులు ఆగండి. మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పూర్తిగా కాలేజ్ దగ్గర నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తారు, కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, దాంతోపాటుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు కరెంట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ చేసేసినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి, కాండక్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అప్లై చేసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ సర్టిఫికేట్స్ ఏమీ కూడా అడగరు. చాలామంది ఇన్కమ్ గురించి అడుగుతూ ఉంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఏం పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఇప్పుడు కాదు, తర్వాత ఒకవేళ అవసరమైతే అది పెట్టుకోవాలి. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం అప్డేటెడ్గా ఉంటే మంచిది. ఒకవేళ పాత సర్టిఫికేట్ ఉన్నప్పటికీ దాన్ని కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. అయితే కౌన్సిలింగ్ టైంలో, అడ్మిషన్ టైంలో మాత్రము లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ లేకపోతే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా ఇప్పటికీ అందరూ తీసుకునే అయితే ఉంటారు. బట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి ఈ ఎస్సీ కేటగిరైజేషన్ వల్ల ఆ పర్టికులర్ క్యాస్ట్కి సంబంధించి లేటెస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించి ఉన్నారు దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు దాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, దాంతోపాటుగా మీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే స్టడీ సర్టిఫికేట్స్, కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇవి ఉండాలి. కొన్ని కాలేజెస్లో అన్నీ కలిపి ఒకే దాంట్లో ఇస్తున్నారనమాట. యాక్చువల్గా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్కి ఒక ఫార్మాట్ ఉంది, యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఫార్మాట్ ఉందన్నమాట. కొన్ని కాలేజెస్లో ఏంటంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేటు, కాండక్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఒకే దాంట్లో ఇస్తున్నారు. అదే ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ యూనివర్సిటీ అయితే అవి యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలా ఇవి అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కొన్ని కాలేజెస్లో ఒకవేళ రాలేకపోయినప్పటికీ కూడా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్తో అప్లై చేసుకుని ఈ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుందన్నమాట. సో జూలై 1, 2026 నుంచి ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. అగ్రిసెట్ 2026కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 27వ తారీఖు వరకు అది అందుబాటులో ఉంటుంది. సో కొంచెం చూసుకొని మీకు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడైనా నెట్ సెంటర్కి అయితే వెళ్ళండి. అయితే ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్తాను ఏంటంటే, ఈ నెట్ సెంటర్స్లో ఎందుకంటే ఈ అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు చదివినటువంటి వాళ్ళు చాలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉంటూ ఉంటారు. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అప్లై చేసేటప్పుడు అక్కడ ఆ నెట్ సెంటర్స్లో ఉండేటువంటి వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలా పొరపాట్లు అయితే దొర్లుతున్నాయన్నమాట. మీ పేరు చాలా తప్పులు కొట్టేస్తారు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి, ఇంటి పేరు సరిగా కొట్టరు, పేరు సరిగా కొట్టరు, కొత్త అక్షరాలన్నీ యాడ్ చేస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత మిగిలినటువంటి వివరాలు కూడా చాలా ఫాస్ట్గా అనమాట, వితిన్ సెకండ్స్లో అయిపోవాలనేటువంటి దీంట్లో వెళ్తుంటారు అనమాట. మినిమం నాలెడ్జ్ లేకుండా ఉంటారు కొంతమంది ఈ నెట్ సెంటర్స్లో. కొంతమంది అనమాట, అంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇదైతే ఉంటుంది. తెలిసినటువంటి వాళ్ళ దగ్గర మనము ఫిల్ చేసుకోవడము, ఒకవేళ సబ్మిట్ చేసే ముందు
ఈ ఫామ్ సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. వాళ్ళు మీకు ఆ టైం అడగండి, మీరు అడిగి అన్ని పేరు నుంచి అన్నీ కూడా ప్రతిదీ అక్షరం తప్పులు ఏమీ లేకుండా ఉన్నాయా లేదా అనేటువంటిది అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. ఓకే, కొంతమంది క్యాస్ట్ తప్పు పెట్టేస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టేస్తూ ఉంటారు. అలాగే మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి కూడా 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాతే ఆ సెంటర్ మీరు పెట్టుకోవాలి. 3 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 3 ఆప్షన్స్లోనూ కూడా మీకు దగ్గరగా ఉండేటువంటిది, లేదంటే ఆల్రెడీ మీరు ఎక్కడైనా కోచింగ్లో ఉండేటట్టయితే ఆ కోచింగ్ దగ్గర ఉండేది కానీ, లేదంటే మీ ఇంటికి దగ్గర ఉండేది కానీ సెలెక్ట్ చేసుకుని ముందుగా అది ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసిన తర్వాత వన్స్ ఒకసారి సెంటర్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి అయితే అవ్వదు. కాబట్టి అన్నీ చూసుకొని కొంచెం టైం తీసుకొని 1వ తారీఖునే అప్లై చేసేయాలనేటువంటి ఆవేశంలో కాకుండా కొంచెం టైం తీసుకొని దాన్ని అయితే మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో దాంట్లో ఉంటాయి కంప్లీట్గా మనకి వెబ్సైట్లో వివరాలన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. చాలామంది ఈ సరిగ్గా ఎంటర్ చేసుకోలేక మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పి చాలాసేపు వెయిట్ చేయడము. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, బట్ కొన్ని ఇవి మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అన్నీ చేంజ్ చేసుకోలేము ఎడిట్ ఆప్షన్లో కూడా. సో నేమ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ తప్పులు పడేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్రధానంగా నువ్వు ఎగ్జామ్ సెంటర్ అసలు మార్చుకోవడానికి అయితే వీలు పడదు. అందువల్ల జాగ్రత్తగా చూసుకొని మీరు ఎక్కడైతే రాస్తారనుకుంటున్నారో అక్కడ ఆ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇవి కొన్ని జాగ్రత్తలు అనమాట. అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా మరి మిగిలినటువంటివన్నీ కూడా మనకు తెలిసిందే. తర్వాత హాల్ టికెట్ అయితే మన వస్తుంది, దాన్ని తీసుకుంటారు. తర్వాత ఎగ్జామినేషన్ అయితే రాస్తూ ఉంటాం. సో ఇవి అగ్రిసెట్ 2026కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. సో ఈ జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే చాలామంది అనమాట ఎడిట్ ఆప్షన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పేరు తప్పు పడుతుంది, డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడుతుంది, అడ్రస్ తప్పు పడతాయి. అలాగే తర్వాత మీరు తర్వాత క్యాస్ట్ ప్రధానంగా అనమాట. అందులోనూ లేటెస్ట్గా కేటగిరైజేషన్ జరిగినటువంటి ఎస్సీ కేటగిరీలో 3 కేటగిరీలు ఉన్నట్టు వాటిలో కూడా తప్పులు పెడతా ఉంటారనమాట చాలామంది. ఇవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మీరు రెగ్యులర్గా కరెక్ట్గా అప్లై చేయండి. ప్రతిదీ పాయింట్ కూడా చూసుకోవడం, వాళ్ళకి డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పండి, వాళ్ళు నోట్ చేస్తారనమాట. అందువల్ల అడ్రసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకుని ఉంటే మీ నెంబరు, మీ ఏ నెంబర్కి అయితే మీరు ఇస్తున్నారో ఆ నెంబరు, మీ ఫోన్ నెంబరు జాగ్రత్తగా అందులో ఎంటర్ చేసుకుని ఉంటే మంచిదన్నమాట. ఇమీడియట్గా మీకు ఏ ప్రాబ్లం లేకుండా హాల్ టికెట్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అనమాట. అగ్రిసెట్ 2026 గురించి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.